లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరం నంబర్ ఆఫ్ కేసెస్ ఆల్మోస్ట్ 3-4 టైమ్స్ ఎక్కువ వస్తున్నాయి. మరి అదే రకంగా డెత్ రేట్ కూడా చూసుకుంటే చాలా ఎక్కువగా ఉంది, మోర్ దెన్ 1%. మరి ఈరోజు కూడా కంటిన్యూస్ వైజ్ చూసుకుంటే పాజిటివ్ కేసెస్ సంఖ్య తగ్గింది, కానీ కేవలం 3,20,000 వచ్చాయి. కానీ బట్ డెత్ రేట్ మాత్రం 4,00,000 మోర్ దెన్ 1%, నియర్లీ 2% వస్తూ ఉంది. అది చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. దానికి కారణం ఒకటే, మొదటి నుంచి నేను చెప్తానో అంత ప్రతి ఒక్కరు ప్రభుత్వం చెప్తానే ఉంది, మన స్వీయ నియంత్రణలో ఉంటే కినా దాన్ని మనం దూరంగా పెట్టుకోవడానికి అవకాశం. ఎప్పుడైతే దాన్ని నెగ్లెక్ట్ చేసి మనం విచ్చలవిడిగా తిరిగితే డెఫినెట్గా అది చేసాం. నాకు ఇప్పుడే చెప్పాడు మా చైర్మన్ గారు, మన ఇంతకుముందు ఆర్టీసీలో పనిచేసే నేను ఆయన రాష్ట్ర మొన్న ఎలక్షన్ కూడా చూశాను, వాళ్ళ ఇంటికి కూడా నేను ఎలక్షన్, ఆయనకు పాజిటివ్ వచ్చి చనిపోయాడు. వాళ్ళ అబ్బాయి కూడా మొన్న అతను ఎలక్షన్ డిపార్ట్మెంట్లో అబ్బాయి, అతను హైదరాబాద్లో సుధాకర్ యాదవ్ హాస్పిటల్ రన్ చేయించాడు, అక్కడ అతను కూడా చనిపోవడం జరిగింది. మరి ఈరోజు వాళ్ళ భార్య కూడా చనిపోయిందండి. దగ్గర ఒక కుటుంబంలో అందరూ చనిపోయి ఏ రకంగా జరుగుతుందో దీన్ని బట్టి అర్థం అవుతారు. మేజర్గా ప్రభుత్వం ఈరోజు ఒకటే చెప్తాం, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి ఫెసిలిటీస్ ఈరోజు మన రాష్ట్రంలో కల్పిస్తాం. మరి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తాం. ఆక్సిజన్ లేక మేము చూస్తున్నాం, రోజు కొన్ని 100 మంది చనిపోతున్నారు. గోవాలో కావాలంటే ఢిల్లీలో కానీ అక్కడక్కడ చూస్తున్నాం. అటువంటి పరిస్థితి రాకూడదనే ఉద్దేశం మీద మరి ప్రభుత్వం కానివ్వండి, అదే రకంగా మన జిల్లా యంత్రాంగం కానివ్వండి, కలెక్టర్ గారు కానివ్వండి, జేసీ గారు కానివ్వండి, డే అండ్ నైట్ తిరుగుతూ కష్టపడుతూ ఎక్కడే కానీ ఆక్సిజన్ కొరత ఉన్న చనిపోయిన పరిస్థితి రాకూడదనే ఉద్దేశం మీద ఎన్నో కార్యక్రమాలు చేసుకుని పోతున్నాను. మరి మన నియోజకవర్గం నేను ఒకటే చెప్తున్నాను, అధికారులకు అని చెప్తాను. యూజువల్గా అర్బన్ ఏరియాస్లో పట్టణంలో హాస్పిటల్ ఉన్నాయి, పెద్ద పెద్ద హాస్పిటల్ ఉన్నాయి, అదేవిధంగా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ప్రైవేట్ క్లినిక్స్ ఉన్నాయి. కానీ రూరల్ ఏరియాలో ఎక్కడ కూడా హాస్పిటల్స్ లేవు, పెద్ద వసతులు లేవు. అటువంటి సార్లు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలా. అన్నిటికి మించి లాస్ట్ ఇయర్ వచ్చేసి మనం చూసింది ఓన్లీ అర్బన్ ఏరియాస్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ కేసులు వచ్చాయి. కానీ ఈరోజు పరిస్థితి చూస్తే అర్బన్ కంటే రూరల్ ఏరియాస్లోనే, గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని మనం ఈరోజు నిరూపణ అవుతాము. మరి ఎక్కువ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది గ్రామీణ ప్రాంతాల్లో చేయాలి. అందుకని ఇక్కడ కోవిడ్ సెంటర్ అమలు అవసరమైనది అది కలెక్టర్ గారు తీసుకురావడము, కలెక్టర్ గారు దానికి సంబంధించి ఈరోజు దానికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి అధికారి జేసీ గారు బాగా ఇంట్రెస్ట్ తీసుకున్న వారు కూడా ఇక్కడ రావాల్సింది. వేరే ఒక రాజమండ్రి సెంటర్కి వెళ్ళి అక్కడ ఓపెన్ చేయాల్సింది అక్కడ ఉంది. ముఖ్యంగానే ఒకటి మనం చేస్తున్నాం. ఇక్కడ 100 పడకలతో మరి ఈరోజు కోవిడ్ కేర్ సెంటర్ ఓపెన్ చేశారు. అవసరం అనుకుంటే ఇంకొక సెంటర్ కాజీపేట కూడా చూసి ఇచ్చాం, రెడీగా ఉంది. అక్కడ కూడా ఒక రెసిడెన్స్ ఉంది. ఇక్కడ పూర్తి 100 మంది పేషెంట్లు వచ్చేకినా 100 బెడ్స్ పట్టకపోతే అక్కడ కూడా ఓపెన్ చేసేదాన్ని కూడా మనం అందరికీ సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా మనం చేస్తున్నాం. మరి అన్నిటికంటే ఇచ్చి ఇక్కడ కూడా మనకు ఆక్సిజన్ బెడ్స్ లేవు. నేను ఇప్పుడే మార్నింగ్ జేసీ గారిని అడిగాను, ఆక్సిజన్ బెడ్ కావాలంటే ఎక్కడ హైదరాబాద్, కడప కానీ లేకపోతే ప్రొద్దుటూరు కానీ అక్కడ కూడా ఇబ్బంది పడతాను. ఖచ్చితంగా ఇక్కడ కూడా కనీసం ఒక 20 ఆక్సిజన్ బెడ్ కూడా పెడితే బాగుంటుంది. ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళకి ట్రీట్ చేసే అవకాశం ఉంది. అందుకని వారికి కావాల్సినటువంటి 20 ఆక్సిజన్ బెడ్స్ కూడా తయారు చేసేవారికి మరి జేసీ గారితో కలెక్టర్ గారితో మాట్లాడాను. వాళ్ళు కూడా సుఖంగానే అంటున్నారు. సిలిండర్స్ కూడా మనకు వస్తున్నాయి, ఇవన్నీ అవి వస్తాయి. ఇక్కడ అవి కూడా పెట్టేదానికి కూడా అవకాశం ఉంది. అవసరం అనుకుంటే ఒక రూమ్ ఆక్సిజన్ బెడ్స్ ఉండే రూమ్ వచ్చేసి ఏసీ కూడా చేయించాలని చెప్పేసి అనుకుంటున్నాం. అవసరమైతే అది కూడా చేయించి మరి పేషెంట్స్ని ఆదుకునేదానికి ఎందాక చర్యలు తీసుకుంటాం.
మరి మనం చూస్తున్నాం ఎక్కడే కానీ ఏ రాష్ట్రంలో లేనటువంటి ఒక మెనూను కూడా పెట్టడం జరిగింది. పౌష్టికాహారం ముఖ్యంగా పేషెంట్స్ వారందరికీ కూడా ఈ రకంగా చేయాలనేది ఇటువంటి ఫుడ్ పెడితేనే బాగా ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ వస్తువులు ఉండవు. ఒక కోవిడ్ పేషెంట్ ఉన్నాంటే అతనికి సపరేట్ ఒక రూమ్ ఉండాలా, సపరేట్ బెడ్ ఉండాలా, సపరేట్ టాయిలెట్ ఉండాలా, ఇవన్నీ ఉండాల్సిన అవసరం ఉంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో అటువంటి వస్తువులు సౌకర్యాలు ఎక్కడ ఉండవు. అందుకనే ఇటువంటి ప్రాంతంలోనే ఈ కోవిడ్ కేర్ సెంటర్ అనేది చాలా అవసరము. మరి దీన్ని సద్వినియోగం చేసుకోవాలా. ఎక్కడైనా సరే కోవిడ్ పేషెంట్స్ వచ్చినప్పుడు తప్పకుండా మీరు ఇక్కడికి రండి, ట్రీట్మెంట్ తీసుకోండి. ఇక్కడ కూడా ఇప్పుడే మన ఎడ్యుకేషన్ రెడ్డి గారు చెప్పారు, 3 షిఫ్ట్స్లో డాక్టర్స్ ఉంటారు. ఫర్ ఎవరీ 8 hours డాక్టర్లు కన్సల్ట్ డాక్టర్ ఉంటారు. దానికి సంబంధించిన స్టాఫ్ నర్స్ ఉంటారు. దానికి వచ్చినటువంటి శానిటేషన్ వర్కర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉండి చూసుకుంటూ ఉంటారు. వాళ్ళకి అన్ని రకాల వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితులు ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఎవరైనా సీరియస్గా ఉంటే కూడా ఏదైనా ఆక్సిజన్ సపోర్ట్ అవసరమైనప్పుడు ఇమీడియట్గా అంబులెన్స్ పెట్టేసి వాళ్ళను కోవిడ్ హాస్పిటల్స్ కూడా షిఫ్ట్ చేసేదానికి కూడా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రజలందరూ దయచేసి ఒకటే నేను మనం చేస్తున్నా, కోవిడ్ వచ్చిన తర్వాత చూపించడానికి ముందు ప్రివెంట్ చేయండి, రాకుండా ఉండేదానికి చర్యలు తీసుకోండి, అన్ని రకాల కట్టుదిట్టం చేయండి. రావు నుంచి ఈరోజు మా ముఖ్యమంత్రి సీఎం గారు రివ్యూ చేస్తున్నారు. ఈరోజు బహుశా మనం ఈ యొక్క 10 to 12 నుంచి తెలంగాణ 6 వరకు పెట్టేటువంటి రిలాక్స్ చేస్తూ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రేపు నుంచి టోటల్ లాక్డౌన్ పెట్టాలనే ఆలోచన ఉంది. ఉదయం 9 వరకు పెట్టి మిగతా టైం అంతా లాక్డౌన్ చేయాలనే ఆలోచన కూడా ప్రభుత్వం ఉంది. ఎందుకంటే కంట్రోల్ కాకుండా చూస్తున్న పెరుగుతూ ఉన్నాయి. దాదాపు మన సార్స్లో దాదాపు 24,000 పైన వచ్చినట్టున్నాయి. కాబట్టి తగ్గలేదు. కాబట్టి ఖచ్చితంగా లాక్డౌన్ కఠినతరం చేసి దాని యొక్క ఎక్కువ టైం కుదించి మరి పూర్తి లాక్డౌన్ చేస్తే బాగుంటుందనే ఆలోచన ప్రభుత్వం ఉంది. అది కూడా భవిష్యత్తులో ఉంది. ఈరోజు ఒక డిసిషన్ తీసుకోవచ్చు ప్రభుత్వం. ఈరోజు మీటింగ్ జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా వచ్చినటువంటి పేషెంట్స్ కానివ్వండి, ప్రజలు కానివ్వండి, దయచేసి ఈ యొక్క సహకరించాలి. ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానివ్వండి, హాస్పిటల్ పేషెంట్స్ కానివ్వండి, డాక్టర్లు కానివ్వండి, నర్సులు కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగాన్ని కానివ్వండి, ప్రతి ఒక్కరు సహకరించి వాళ్ళు చెప్పేది వాళ్ళ స్వార్థం కోసం కాదు, మన ప్రయోజనాల కోసమే చెప్తున్నారు, మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడేదానికోసమే చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ అధికారులందరికీ మరి ఎంఆర్ఓలు కానీ ఎంపీఓలు కానివ్వండి ప్రతి ఒక్కరికి సహకరించి మరి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాన్ని శిరసా వహిస్తూ ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి సహకరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అవసరం కొట్టిగినా మరి ఇప్పుడే చెప్పినట్టు అవసరం యాక్షన్ పెంచి కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాము.